కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. అందరికీ నమస్కారం. సభాయ నమః. వేదిక పైన ఉన్న పెద్దలకి అలాగే సభలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు నిర్వాహకులు. నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే అమోఘం రామబాణం. మరి ఆ రాముడి అనుగ్రహంతో నేను చెప్పే విషయాలు మీకు అర్థమవ్వాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ డైరెక్ట్గా నేను పాయింట్లోకి వెళ్ళిపోతాను. మనమందరం కూడా ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత అని నానుడిగా చెప్పుకుంటున్నటువంటి ఈ ఒక్క లైన్లో ఎప్పుడన్నా పరిశోధించి చూసామా? ఒకటే మాట, ఒకటే బాణం అనేస్తుంటాం, కానీ దాన్ని మదించి చూస్తే మొత్తం రామాయణమే ఆవిష్కృతమైపోతుంది. మన మెదడులో రామాయణంలో ఉన్నటువంటి ప్రతి ఘట్టము అంతరార్థము గనక నిక్షిప్తమైతే మనం ఏ లోక కంటకుల నుంచి బాధపడం, పైగా ముల్లోకాల నుంచి ప్రశంసలను అందుకునేటటువంటి స్థాయికి ఎదుగుతాం. మానవుడు సరైనటువంటి రీతిలో నడిస్తే ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థితిని అధిరోహించగలడు. అది మనకి రామాయణం చెప్తూ ఉంటుంది. కాకపోతే రామాయణం అంటే మనం ఏవో సినిమాలు, పిట్టకథలు, లేకపోతే ఇతరత్ర కొంతమంది మూర్ఖుల పైత్యపు రాతలు అనుకుంటూ ఉంటాం. కానీ రామాయణం అంటే ఒకటే ఒకటి, అది వాల్మీకి రామాయణం. అది తప్ప ఇంకొకటి మనకి ప్రమాణికం కాదు. సో ఎవడో వెక్కిరిస్తాడు ఏదో ఇంకొక రామాయణాన్ని పట్టుకొని, వాడికి ఒకటే సమాధానం, అది మా వాల్మీకి రామాయణంలో లేదురా అని చెప్పాలి, అంతే సూటిగా. అదొకటే సమాధానం. మరి ఎక్కడ ఉంది అంటే ముందు వాల్మీకి రామాయణాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు, సభక్తికంగా చదువు. అప్పుడు మీకు అంటే అర్థవంతమైనటువంటి విమర్శలని మనం తప్పకుండా స్వాగతిస్తాం. లేకపోతే పిచ్చి పిచ్చి వాగుళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి రామబాణం గురించి చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మరి క్షేత్రం ఒకసారి చూసుకుంటే, మనం కింద నుంచి చూసుకుంటే రాముడు, హనుమంతుడు, ఇదంతా కూడా పైనుంచి చూసుకుంటే అంటే మనకంటే బాగా చూసేది ఎవరు అంటే దేవతలు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని రాముడి యొక్క ధనస్సు ఆకృతిలో కట్టినటువంటి ఈ క్షేత్రమే రామబాణం వెనుక ఉన్నటువంటి గొప్ప సందేశాన్ని మనకు అందిస్తూ ఉంది. కానీ మనం చూడగలిగేటటువంటి కన్నులతో సభక్తికంగా బుద్ధితో చూడాలి అంటే ఈ రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలని మీ ముందు పెడతాను. అందులో మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి, అన్నీ తెలిసినవే ఉంటాయి. ఎందుకంటే నేనే ఇప్పుడిప్పుడు ఆ యొక్క రామాయణంలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకుంటున్నాను. చాలా సంతోషంతో చెప్తున్నటువంటి విషయం. ఇంకా ఆలస్యం చేయకూడదు. మనకి ఒక పాట, చాలా ఫేమస్ పాట, అంటే సినిమాలో ఉన్నది, రామాయణంలో ఉన్నదే సినిమాల్లో పెట్టారు. ఆ రాగంతో చెప్తాను. వాల్మీకి మహర్షి నారదుల వారికి అడిగినటువంటిది, ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగనివాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడవడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ చల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, ఎవడు 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 అని అడిగితే అప్పుడు నారదుడు చెప్పినటువంటి ఒకే ఒక్క సమాధానం మొత్తం రామాయణానికి సంబంధించి ఇక్కడే ఉంటుంది. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు, ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు, విలువలు కలిగిన విలుకాడు, పలుసు గుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే శ్రీరాముడు శ్రీరాముడు. అది అంతటి గొప్ప మహాత్ముడు రాముడు, సంపూర్ణమైనటువంటి
మానవుడు రాముడు కనుక అతడు సాధించినటువంటి విషయాలు, అతడి నడవడిక, ఇవన్నీ కూడా మనం పరిశోధించాల్సిన అవసరం ఉంది. సో రామ బాణము యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కొన్ని ఘట్టాల్ని మీ ముందు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా వాల్మీకి ఏం చెప్పాడు అంటే రాముడి గురించి అనేదానికి మనం ఒక ప్రస్తావన తీసుకుంటే, ముందుగా విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణుల్ని తీసుకువెళ్ళాలనుకుంటాడా? అప్పటికే చాలా చిన్న పిల్లాడు. రాముడు అన్నీ తెలిసిన వాడైనప్పటికీ కూడా 12-13 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి రాముడు, లక్ష్మణుడు, వీరిరువురిని కూడా విశ్వామిత్రుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే వాల్మీకి చెప్తాడు, తేషామపి మహాతేజ రామః సత్య పరాక్రమః ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః గజస్కంధే అశ్వపృషే చ రథచర్యాసు సమ్మతః ధనుర్వేరే చ నిరతః పితృశుశ్రూననే రతః. అంటే అప్పటికే రాముడు ధనుర్విద్యలో నిష్ణాతుడు అని సాక్షాత్తు వాల్మీకి ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని మనం పరికిస్తే రాముడు ఎంతటి శక్తివంతుడో మనకు అర్థమైపోతుంది. కేవలం శక్తివంతుడేనా, గుణవంతుడు కూడా. అందుకే భవిష్యత్ ద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుడు ఒక లోక కళ్యాణ కారకం కోసం వీరిరువురిని ఎంచుకున్నాడు, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి. అలా విశ్వామిత్రుడు ముందుగా రాముణ్ణి ఎంచుకొని దశరథుణ్ణి ఒప్పించే ప్రాసెస్లో ఒక మాట అంటాడు, మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతా సుశిక్షితౌ సమాంస రుధిరౌఘేణ వేదిం తాం అభ్యవర్షితాం అని. అత్యంత భయంకరమైనటువంటి 2 రాక్షసుల నుంచి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చేయాలనుకుంటున్నటువంటి యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆటంకం కలిగిస్తున్నారు అంటే రక్తము, మాంసము వంటివి అపవిత్ర పదార్థాలు చల్లుతూ ఆ కార్యక్రమానికి భంగం కలిగిస్తున్నారని. మీరు ప్రస్తుతం మన కాలానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని మనం అప్లై చేసుకుంటే మన తిరుపతి లడ్డూ గురించి కొంతమంది దీని గురించి మాట్లాడడానికి చాలా రకాలైనటువంటి ఆపసోపాలు పడుతూ ఉన్నారు. లడ్డూ గురించి మేమెందుకు మాట్లాడాలి, ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎన్నిసార్లు అయినా మాట్లాడాలి లడ్డూ నాణ్యత పెరిగేదాకా. యాగ రక్షణ వంటిదే మన యొక్క ధర్మరక్షణ కూడా. ఆ రోజు రాముడు, లక్ష్మణుడు ఈ విధంగా విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణ కోసం ఏ విధముగా మారీచుడు, సుబాహుడు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసుల్ని ఒకడినేమో 100 యోజనాల అవతలకు పంపిస్తాడు ఒకే ఒక్క బాణంతో. రాముడి యొక్క బాణము గొప్పతనం గురించి వర్ణించడానికి నేను ఎంత వాడిని కానీ సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే ఒకటే ఒక దెబ్బ. వాడు పడితే 100 యోజనాల అవతల పడాలి, లేదంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో భస్మం అయిపోవాలి, మట్టి కరిచేయాలి, ప్రాణాలు పోవాలి. రావణుడు వరకు, ఇక్కడ మనం మారీచుడి నుంచి రావణుడు వరకు ఎవరిని చూసుకున్నా కూడా ఒకే ఒక బాణంతో కొట్టాడు. అంతటి వీరుడు మనం ఇంకెక్కడా చూడాలి అనుకుంటే మళ్ళీ రాముడే రావాలి. అంతటి హీరోయిక్ పర్సనాలిటీ. మనం అనుకుంటాం ఈ సినిమాల్లో చూసినటువంటి హీరోలు, వీళ్ళందరూ కూడా తెర మీద హీరోలు. మనకి ఎప్పటికీ యుగాలకి ఉండే హీరో ఒక్కడే, అతడే రాముడు. ప్రతినిత్యము మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి ఆరాధనల్లో ఇరుక్కుపోయినటువంటి మన మస్తిష్కములో నిత్యము నింపుకోవలసింది రాముడు, రామనామం. అప్పుడే మనం హనుమంతుడంత గొప్పవాళ్ళం అవుతాం. హనుమంతుడు అంత ఉద్ధారకుడు, లోకోద్ధారకుడు, అలాగే రామభక్తుడు అయ్యాడంటే దానికి గల కారణం ఏమిటి అంటే రామభక్తి. ఆ రామభక్తి లోపం అనేది మనందరిలో ఉంది. అది పెంచుకునేటటువంటి ప్రాసెస్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఆ విధంగా మారీచుడు అనేవాడిని మానవాస్త్రంతో, సుబాహుడు అనేవాడిని ఆగ్నేయాస్త్రముతో, మిగతా వాళ్ళతో పాటు ఉన్నటువంటి బిల్లబిత్ర గ్యాంగులందరినీ కూడా గంధర్వాస్త్రంతో మొత్తానికి యాగాన్ని కాపాడుతాడు మన లక్ష్మణ సహేత రాముడు అనమాట. ఆ విధంగా అతి పిన్న వయస్సులోనే ధర్మాన్ని రక్షించటంలో ఎంతటి నిష్ట కలిగి ఉన్నాడో చూడండి. మనం ఇంత వయసు వచ్చినా కూడా లడ్డూ కల్తీ గురించి అడగడానికి పార్టీలు అడ్డొస్తాయి, కులాలు అడ్డొస్తాయి, ప్రాంతాలు అడ్డొస్తాయి. ఇదా ధర్మనిష్ట అంటే? ధర్మనిష్ట లోపం ఉన్న వాళ్ళు ఒకసారి రామ కథను చదవండి అని మరొకసారి చెప్తూ ఉన్నాను. అలాగే మన ఇక్కడ ముందుకు వెళ్తే ఈ విధంగా విశ్వామిత్రుడు యాగరక్షణ కంటే ముందు ఒక అద్భుతమైనటువంటి టాస్క్ ఇస్తాడు. ఎవరికి అంటే మన రామలక్ష్మణుడికి, రాముడికి ఇస్తాడని చెప్పాలంటే. ఏమిటి అంటే తాటకి వధ.
ఆ తాటకి ఎలా ఉంటుంది అనేదానికి మనం సినిమాలు చూస్తాం, మహా అయితే చిన్న చిన్న కూరలని. భయంకరమైన పర్వతాకారము కలిగినటువంటి రాక్షసి, యక్షిణీ జాతికి సంబంధించినది. అది 1000 ఏనుగుల బలం కలిగినది. అది ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇటువంటి తాటకిలు, శూర్పణఖలు ఇప్పటికి కూడా ఉన్నారా లేదా మన చుట్టూతా? ఉన్నారు. రూపాలు మార్చుకున్నారు. అప్పుడు వాళ్ళు రక్త మాంసాలు, నరమాంసాలు తినుకొని బాగా రుచి మరిగి అందరినీ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మన యొక్క నర మేధస్సుని ధ్వంసం చేస్తున్నటువంటి దుర్మార్గమైన గంజాయి మొక్కలు మన చుట్టూతా ఉన్నాయి. ఈ గంజాయి మొక్కల నాశనం చేయకపోతే అసలైనటువంటి వ్యవసాయం నాశనం అయిపోతుంది, అసలైన పంట మన చేతికి రాదు. సో ఇటువంటి తాటకి, శూర్పణఖ లాంటి, లంకిణి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఉన్నారు. అమ్మో వీళ్ళందరూ స్త్రీలు కదా, స్త్రీలను రాముడు చంపొచ్చా అని చెప్పేసి చాలామంది మేధావులు ముందుకొచ్చేసి మాట్లాడతారు. రామ బాణం గొప్పతనం ఏంటంటే అది స్త్రీయా, పురుషుడా, ఇంకొకటా కాదు. ఆ రాముడు బాణం విడిచిపెట్టాడంటే అది ధర్మము కొరకే. అటు పక్కాగా తప్పు చేసుంటేనే ఆ పనిష్మెంట్ ఉంటుంది తప్ప ఏదో సరదాకి నా దగ్గర అస్త్రములు ఉన్నాయి, శస్త్రములు ఉన్నాయి, ఓ 4 పడేద్దామని కాదు. ఇక్కడ తాటకిని వధించినటువంటి తీరు కనుక చూసుకుంటే అప్పటికి ఇంకా రాముడికి అస్త్రములు శస్త్రములు ఇంకేమీ వచ్చి ఉండవు, విశ్వామిత్రుడు ఇచ్చి ఉండడు. దాని తర్వాత ఈ మారీచుడు సుబాహుడు ఘట్టం వస్తుంది. అయితే ఇక్కడ తాటకిని వధించిన తీరు శబ్దవేది అనే ప్రక్రియ ద్వారా వధిస్తాడు. అంటే తాటకి చాలా వేగం కలిగినటువంటి రాక్షసి, చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ స్పీడ్కి ఎన్నో రకాలైనటువంటి రాళ్ళు, రప్పలు, భయంకరమైనటువంటి ధూళి తిరుగుతూ ఉంటుంది. అది ఏమి అంటే అయోమయానికి గురి చేసేటటువంటి పరిస్థితి. అటువంటి భయంకరమైన రూపమైనటువంటి తాటకిని వధించడానికి చాలాసేపు ఆలోచిస్తాడు. అంటే రాముడు శక్తివంతుడే, బాణం వేస్తే అవతల ఎంతటి శక్తివంతుడైనా రాక్షస అయినా ఎవడైనా ముల్లోకాల్లో ఎవడైనా కింద పడిపోవాల్సింది. కానీ ఆలోచిస్తాడు, మన దగ్గర ఇంత శక్తి ఉంటే ఇంత బిల్డప్ ఇస్తాం. కానీ రాముడు సర్వగుణ సంపన్నుడు కనుక, ధర్మ విచక్షణ కలిగిన వాడు కనుక ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఈవిడ స్త్రీ కదా, మరి ఈవిడిని చంపొచ్చా అనే కోణంలో ఆలోచిస్తూ ఉంటే, నహితే స్త్రీ వధకృతే ఘృణాకార్య నరోత్తమ చాతుర్వర్ణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనునా అని విశ్వామిత్రుడు హితబోధ చేస్తాడు. నువ్వు రాజువి, చాతుర్వర్ణ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించవలసిన బాధ్యత నీదే. ఈవిడ లోకకంటకురాలు, ఈవిడ వలన చాలా హింస ప్రజ్వరిల్లుతూ ఉన్నది, నువ్వు చంపడమే కరెక్టు అంటే, అప్పుడు మళ్ళీ రాముడు తాను తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత కరెక్టో ఒక మాటతో చెప్తాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. ఎటువంటి శంక లేకుండా, ఓ రామ ఇదిగో విశ్వామిత్రుడితో వెళ్తున్నావు, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట నువ్వు నిర్వర్తించాలి అని చెప్పినటువంటి ఆ మాటని స్ఫురణలోకి తీసుకొని ఒకే ఒక్క బాణం, ఎక్కువ లేదు, ఒకే ఒక్క బాణంతో అంత పర్వతాకారంలో ఉన్నటువంటి తాటకిని వధిస్తాడు. దెబ్బకి నేల కూలిపోతుంది. దట్ ఈజ్ వాట్ అంటే ఒక బాణ ప్రయోగంతో, ఒకే ఒక్క బాణముతో తాటకి అంతటి రాక్షసుని సంహరించినటువంటి రాముడు ఎందుకు సంహరించాడు అంటే, లోకానికి విరుద్ధంగా వెళుతున్న ప్రతి ఒక్కరిని అదే శిక్షతో ఆ రాజు అనేటివాడు విధించాలి కనుక. ఇలా మనం మీకు తెలిసినటువంటి ఘట్టాలే. నాకున్నటువంటి సమయంలో చెప్పుకుంటూ పోవాలి అంటే శూర్పణఖ గురించి చెప్పొచ్చు. ఈవిడ భయంకరమైనటువంటి రూపు కలిగినది. ఈవిడ కూడా తాటక్కి దగ్గరగా ఉండేటటువంటి రూపం అనమాట. పక్కకు వస్తే కంపు, ముసలది, వికృతమైన రూపము, పళ్ళు విచిత్రంగా ఉంటుంది. ఈవిడికి రాముడు కావాలంట, ఆశకి హద్దు ఉండాలంటారు కదా, ఈవిడికి ఏమీ లేదన్నట్టుకుంది, ఎందుకంటే రాక్షస స్త్రీ. సో ఈవిడికి రాముడు కావాలి, రాముడు వద్దంటే లక్ష్మణుడు కావాలి, లక్ష్మణుడు వద్దంటే వీళ్ళిద్దరికీ వద్దంటున్నారు. కారణం ఏంటంటే సీతమ్మని చంపేసి తినేస్తానంటది. ఇదేదో నూడిల్స్ లాగా ఇతరత్ర పదార్థాలలాగా మనుషులను తినేస్తానంటది, రాముడిని తినేస్తానంట. అంత భయంకరమైనటువంటి ఈ శూర్పణఖ చాలా ఇబ్బంది పడుతుంది. అయితే శూర్పణఖకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటి? తాటకిని వధిస్తారు వెంటనే రాముడు బాణంతో. శూర్పణఖని ఏం చేస్తాడు? కేవలం ముక్కు చెవులు కోస్తాడు. తాటకిని కూడా అదే రీతిలో కొయ్యాలనుకుంటాడు, ముక్కు చెవులు కోసి కాళ్ళు చేతులు కట్టిపడేద్దామని. కానీ దాని యొక్క ప్రతాపం చూసి ఆ నిర్ణయం సరికాదనుకుంటాడు. కాబట్టి ఇక్కడ గంజాయి మొక్కలు మన చుట్టూ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ కాలంలో కూడా అనేది మనం ఈ ఘట్టాల ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తు చేస్తూ, శూర్పణఖకి ఆ విధంగా అవమానం జరిగిన తర్వాత ఆ నొప్పితో విలవిల్లాడుతూనే కరుడు దగ్గరికి వెళ్తుంది. కరుడు అత్యంతమైన భయంకరమైనటువంటి బలీయుడు, సుశిక్షితుడు. ఆయన రథం గురించి వర్ణనే అద్భుతంగా ఉంటుంది. కరుడు, ఖరదూషణాదులు అంటారు కదా.
ఈ కరుడు దూషణుడు వీళ్ళని చంపడానికి కూడా రాముడు ప్రయోగించినటువంటి బాణాల శైలి చూసుకుంటే మనం అనుకుంటాం బాహుబలి, ప్రభాసు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అని. ఇవన్నీ జుజుబీలు. నేను చాలా డైరెక్ట్గా చెప్తున్నా, హర్ట్ అవుతారు కొంతమంది. అరే రాముడి కథను గనక మనం చదివితే ఏ హీరో పనికిరాడు, రియల్ హీరో మన రాముడు. కరుడు దూషణుడు వాళ్ళకి సంబంధించినటువంటి రాక్షసుల్ని మనం ఒక్కసారి ఏ విధంగా రాముడు సంహరించాడో చూస్తే, ముందుగా శూర్పణఖ బాధతో వచ్చిందని చెప్పేసి ఒక 14 మందిని పంపిస్తుంది. ఎవరు? శూర్పణఖని కూల్ చేయడానికి చెప్పి కరుడు పంపిస్తాడు ఒక 14 మంది భయంకరమైన రాక్షసుల్ని. పంపించాడు అనే ఒక టైం, అంటే ఒక పావుగంట కూడా కాదు, ఆ 14 మందిని 14 బాణాలు పెట్టి కొట్టేస్తాడు రావణుడు. ఒకేసారి 14 బాణాలు వదులుతాడు. ఏదో నద్వయం బహిర్ముఖం ఏదో అంటారు కదా సినిమాల్లో, అది 14 బాణాలను ఒకేసారి వదులుతాడు. ఆ తర్వాత 14,000 మందితో వస్తాడు. 14,000 మందితో వస్తే రాముడు ప్రయోగించినటువంటి బాణాలు ఎవడి తగులుతున్నప్పుడు తెలుస్తోందంట. బాణం తగిలి పడిపోతున్నప్పుడు ఓ రాముడు కొట్టాడరా, నా పని అయిపోయిందని అట్లా పడుతున్నారు తప్ప ఎప్పుడు బాణం తీస్తున్నాడు, ఎప్పుడు కొడుతున్నాడు అనేది తెలియట్లేదు. ఆ తూనీరముల నుంచి బాణాలు ఎప్పుడు వస్తున్నాయో తెలియనటువంటి అంతటి గొప్ప శక్తివంతుడైనటువంటి రాముడు 14,000 మంది రాక్షసుల్ని కొన్ని గంటల్లో తొదముట్టించినటువంటి గొప్ప రియల్ స్టోరీ మన ఈ భూమిపైన జరిగింది. దీన్ని మనం విస్మరిస్తున్నాం, మర్చిపోతున్నాం, దీన్ని ఒక కథగా తీసుకుంటున్నాం. ఇది కథ కాదు, మన ఇతిహాసం. ఇతిహాసం అంటే చరిత్ర. మన చరిత్రను మనం మర్చిపోతే చరిత్రహీనులవుతాం. మన రాముడు ఎంతటి గొప్పవాడో ఒక్కసారిగా పరిశీలించండి, పరికించండి. రామభక్తితో ముందుకు సాగండి అని చెప్పుకుంటూ, ఆ విధంగా రాముడి గుణగణాల్ని మనం తీసుకుపోతే రాముడి గుణగణాలే మనకి రామ బాణమై కనిపిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని, అంటే రాముడు బాణప్రయోగం ద్వారా ఎన్నెన్ని తన యొక్క బాణము అంటే తన యొక్క గుణము అని అర్థంగా మనం భావించాలి. ఆ తరువాత రాముడు కేవలం బాణప్రయోగంతోనేనా, మామూలుగా ఆయన ఫైట్ చేయలేడా అంటే ఖడ్గాలు వాడుతా. ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఇన్ని అన్నీ అని కావు. చదవాలంటే ఇక్కడ నాకు ఇచ్చిన టైం సరిపోదు, వాళ్ళు అక్కడి నుంచి సంజ్ఞ చేస్తారు కిందకి దిగు మర్యాదగా అని. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుడు తాటకిని వధించిన తర్వాత యు ఆర్ ద కరెక్ట్ పర్సన్, అంటే గురువు ఏ విధంగా ఎన్నుకుంటాడో చూడండి అస్త్రాల్ని శస్త్రాల్ని. ఆ రోజు ఒక 100 DRDOలు కలిపితే ఒక విశ్వామిత్రుడు అన్నట్లుగా ఎన్ని అస్త్రములు ఇచ్చిండో మన రాముడికి. దివ్యమైన దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, మహాశూలం, బ్రహ్మశిరోనామకాస్త్రం, ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రం, ఇలా ఎన్నో రకమైనటువంటి అస్త్రములు. అవేనా? వాటితో పాటుగా అస్త్రములు ప్రయోగించడమే కాదు, వాటి ఉపసంహారం కూడా రావాలి. ఈరోజు 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, సాధారణ ప్రజలు చనిపోతున్నారు. ఎందుకు అంటే అస్త్రములు ప్రయోగించడమే మనకు తెలుసు, యుద్ధ నీతి తెలియదు. సో యుద్ధ నీతి పాటించడం అతి ముఖ్యమైనటువంటి ధర్మం క్షత్రియుడికి. ఆ విధంగా విశ్వామిత్రుడు లేదా అగస్త్యుడు రాముడికి బల, అతి బల ఇత్యాది గొప్ప విద్యలతో పాటుగా అస్త్ర శస్త్రములు వాటి యొక్క ప్రయోగ ఉపసంహారములు కూడా చెప్పడం వల్ల ఆ విధంగా అంటే రావణుణ్ణి చంపడానికి కావలసినటువంటి సరంజామా అంతా సిద్ధమైనట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే రాముడు మానవుడై రావణుణ్ణి కొట్టాలి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సుగుణములతో ప్రకృతిని తన వశపరుచుకొని ముల్లోకాలు కూడా, ఏ యుద్ధం రాముడు చేస్తూ ఉన్నా కూడా ముల్లోకాలు కూడా ఎవరు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, దేవతలు అందరూ కూడా ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళే ప్రేక్షకులు, రాముడు గెలవాలి, రాముడు గెలవాలి, వీడిని కొట్టాలి, వీడి వల్ల మాకు కూడా డిస్టర్బెన్స్ ఉందని. అంతటి భయంకరమైనటువంటి రాక్షసులు మన భూమిపై ఉండేవాళ్ళు. వాళ్ళతో ముల్లోకములకి ప్రాబ్లమే. కాబట్టి రాముడు కేవలం ఈ భూలోకంలో ఉండేటటువంటి మానవులను ఉద్ధరించిన వాడు కాదు, ముల్లోకాల్ని ఉద్ధరించిన వాడు. అతడు ముల్లోకాలకు రాజు అనే విషయాన్ని కూడా మనకు వాల్మీకి ప్రమాణికంగా చెప్పాడు చాలా శ్లోకాల్లో. ఇక్కడ ఆ విధంగా కరదూషణాలు అయిపోయిన తర్వాత రాముడు ఎంత బలీయమైనటువంటి వాడు అంటే సుగ్రీవుడు టెస్ట్ చేస్తాడు. సుగ్రీవుడు గొప్ప వీరుడు కదా, మరి అంటే రాముడికి సుగ్రీవుడికి మధ్య జరిగిన సంవాదం గురించి ఇప్పుడు నేను చెప్పకూడదు, అంటే సమయం సరిపోగా. సుగ్రీవుడు టెస్ట్ చేస్తాడు రాముడికి. ఏమని అంటే, నువ్వు బలవంతుడువా, వారిని చంపగలవా, మా అన్న తోపు తురుము, వాడిని నేనే ఎదుర్కోలేను, చూడడానికి ఇద్దరం ఒకేలా ఉంటాం కానీ వాడి శక్తి ముందు నేను నిలబడలేను అని చెప్తా ఉంటాడు. దుందుబి అనే ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు గాడ్జిల్లాగా చాలా పెద్ద సైజు, వాడిని సంహరించుంటాడు వాలి ఒకానొక సమయంలో. వాడి అస్థి పంజరం ఉంటుంది. ఇదిగో ఈ దుందుబి శరీరాన్ని అంటే మృత శరీరాన్ని గతంలో మా యొక్క అన్న వాలి తంతే, అదిగో అంత దూరం పడింది, మరి దీన్ని నువ్వు తన్ని చూపించు అంటే రాముడు జస్ట్ అలా కాలి బొటన వేలితే ఇలా అంటాడంతే, 10 యోజనములు అవతల పడుతుంది. అది రాముడి యొక్క పవర్. అలా
రాముడి యొక్క శక్తిని టెస్ట్ చేసినటువంటి సుగ్రీవుడు అంతటితో ఆగక, అంటే ఇప్పుడు ఏదైతే బాడీ ఉందో అందులో ఉన్నటువంటి మాంసములన్నీ కూడా కరిగిపోయాయి కదా, అది అస్థిపంజరం, అందుకే నువ్వు కొట్టేసావేమో. ఇదిగో ఈ సాల వృక్షాలు ఉన్నాయి చూడు, ఈ సాల వృక్షంలో ఒక వృక్షాన్ని కొట్టు, ఒక మధ్య వృక్షం అంటే బలీయంగా ఉంటుంది, దాన్ని ఒకే బాణంతో కొట్టేసాయి, పడగొట్టేసాయి, నువ్వు గొప్పడు అనుకుంటా, ఎందుకంటే వాలి కూడా అంత శక్తి కలిగిన వాడు అని. ఒకటేనా? 7 కొడితే ఏమైనా ప్రాబ్లమా, 7 కొడితే ఏమైనా ప్రాబ్లమా అన్నట్లుగా వంకర టింకరగా ఉన్నటువంటి ఆ సాల వృక్షాల్ని ఒకే బాణంతో కొట్టినటువంటి రాముడు ఆ ఘట్టాన్ని కనుక మనం చదివితే మన గూస్ పింపుల్స్ వస్తాయి. గూస్ బంప్సే కదా, గూస్ పింపుల్స్ కూడా వస్తాయి. అది కదా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇదంతా నిజంగా జరిగింది, ఇది కథ కాదు. గుర్తుపెట్టుకోండి, రామాయణం చదువుతున్నప్పుడు ఇది ఒకప్పుడు జరిగింది అనే భావనతో చదవాలి. ఇది కథ అని చదివితే మనకి మిగిలేది వ్యధే, అర్థం చేసుకోండి. అలా ఒకే ఒక్క బాణం తీసి కొడితే వంకర టెంకరగా ఉన్న సాల వృక్షాలన్నీ కూడా ఒకేసారి పడిపోవడంతో పాటుగా పాతాళంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ బాణం మళ్ళీ వచ్చి వెనక తూనీరంలో చేరుతుంది. అయిపోయింది రామా, నువ్వు పంపించావు, నన్ను వేసి వచ్చేసా అనే అంత వినయముగా అది వచ్చి నిలబడుతుంది. అది రాముడి యొక్క శక్తి. అప్పుడు నమ్ముతాడు సుగ్రీవుడు, రాముడు రామబాణం సో పవర్ఫుల్ యార్, ఈయన ఈజీగా వాలిని కొట్టగలడు, ఇప్పుడు నాకు విముక్తి కలుగుతుంది వాలి వల్ల అనుకుంటాడు. ఆ తర్వాత వాలిని ఏ విధంగా చంపుతాడో మనందరికీ తెలిసిందే. చంపిన తర్వాత వాలి బిల్డప్ మనం చూసాం. వాలి ఇలా చంపుతావా, అధర్మం చేస్తావా, చాటున కొడతావా అని. నువ్వు చేసింది ఏమైనా పత్యాపారమా, నువ్వు చేసింది కూడా దుర్మార్గమైన పని. తమ్ముడు ఉండగా తమ్ముడు భార్యని ఉంచుకోవడము, ఆవిడని పెంచుకోవడము లాంటివి చేస్తే నిన్ను తుంచడం తప్ప ఇంకేం మార్గం ఉందయా అని చెప్తే అప్పుడు మూసుకొని నువ్వు చేసిందే కరెక్టు, నాకు ముక్తిని ప్రసాదించని సరెండర్ అవుతాడు. అంటే రాముడు ఎంతటి గొప్ప దయామయుడో చూడండి. వాలిని కొట్టడంతో అంటే క్రోధముతో ఎవడిని కొట్టడు, అహంకారంతో కొట్టడు, అవివేకంతో కొట్టడు, ధర్మంతోనే కొడతాడు, విచక్షణతోనే కొడతాడు. కొట్టిన తర్వాత వాలి ఆ బాధలో అన్ని మాటలన్నా పడ్డాడు. పడి వెంటనే దానికి సరైన సమాధానం చెప్పి అతన్ని కన్విన్స్ చేసి, చావు బతుకుల్లో ఉన్నోడు కూడా కన్విన్స్ అయ్యి, రామా నీ చేతిలో మరణమే సరైనటువంటి నిర్ణయము అని చెప్పి సరెండర్ అవుతాడు. దట్స్ వాట్ రామ బాణం యొక్క నిర్ణయము, గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటే ఒకటా రెండా, టకాటకా మరొక 2-3 ఉన్నాయి చెప్పేస్తాను. మీకు కొంచెం తలనొప్పి రావచ్చు, బట్ నన్ను భరించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే ఆ సముద్రుడు దారి ఇవ్వకపోతే ఏ విధంగా మన రాముడు ప్రతాపం చూపించాడో, ముందు సముద్రమా నాకు దారివ్వు, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నీవు అనుకోవచ్చు సీతమ్మ తల్లి కోసమని, కాదు అక్కడ రావణ సంహారం, ఇదంతా కూడా మనం అంతర్లీనంగా ఆలోచించాల్సిన విషయం. కానీ సముద్రుడు ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించలేడు కదా, అతడు కూడా అలాగ సైలెంట్గా ఉంటాడు. వెంటనే భయంకరమైనటువంటి బ్రహ్మాస్త్రం తీసి రాముడు వింటినారియలా లాగినప్పుడు వచ్చినటువంటి శబ్దానికే భయకంపితులైపోతారు లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు కూడా. అది ఇక్కడ రాముడి యొక్క బాణము వదిలేటటువంటి శైలి కూడా అని ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా సముద్రుడు కూడా సరెండర్ అవుతాడు. సముద్రుడు కూడా సరెండర్ అయ్యాడు. అంటే రాముడు ప్రకృతి విరుద్ధంగా ఏ పని చేయడు. అది అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, రాముడు మరి లాగాడు కదా, వింటినారి లాగాడు కదా, మరి బాణం ఒకసారి లాగితే వెనక్కి తీసుకోడు కదా, మరి ఏం చేయాలి అంటే అక్కడ కూడా ఒక లోక కళ్యాణ కారకం ఉంది. సముద్రుడు చెప్తాడు, ద్రుమకుల్యము అనే ఒక పర్వతం ఉన్నది, అదొక చాలా భయంకరమైన ప్రదేశము. ఎందుకంటే అభీరులు అనే భయంకరమైన రాక్షసులు అక్కడ ఉన్నారు, వాళ్ళ వల్ల దరిద్రమైనటువంటి పనులన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు నన్ను టచ్ చేయటం, అంటే సముద్రుడు చెప్తున్నాడు, వాళ్ళు నన్ను యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు నన్ను తాకడమే నాకు చిరాగ్గా ఉంది, వాళ్ళని ఇదిగో ఆ బాణాన్ని జస్ట్ డైరెక్షన్ మార్చు, నేను దారిస్తాను అని చెప్పడంతో, డైరెక్షన్ మార్చడంతో ఆ అభీరులందరూ అంటే ఆ ద్రుమకుల్యము అనే ఆ ప్రాంతం కూడా ఆ బాణముతో క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది. ఆ క్లీన్ అండ్ గ్రీన్ ఎలా అయిందో మనం ఆ ఘట్టం చదివితే అర్థమవుతుంది. అప్పటి వరకు అది రాక్షస నిలయం, ఆ తర్వాత చక్కగా ప్రకృతి హితైషు నిలయముగా మారుతుంది. ఈ విధంగా సముద్రుడు కూడా సరెండర్ అవుతాడు రాముడి యొక్క బాణానికి. ఇక ఇంకొక గొప్ప విషయం మనం చూసుకుంటే, నేను కేవలం రామాయణంలో ఘట్టాల వారీగా వెళ్తున్న ఆంజనేయ స్వామి ఒక మాట అంటాడు. ఆంజనేయ స్వామి ఏ పనైనా చేసినప్పుడు నేను రాముడి యొక్క బాణం మాదిరిగా వెళతాను అని చెప్తాడు. రాముడి బాణం మాదిరిగా వెళతాను అని చెప్తాడు. ఏమంటాడు, తన వానురలతో ఏమంటాడంటే, హనుమంతుడు యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం అంటాడు. అంటే లంకకు నేను ఏ విధంగా వెళతాను, రాముడు వదిలిన బాణం వలె వెళతాను అని చెప్తాడు.
అంతటి శక్తివంతమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. ఆంజనేయ స్వామి ఎవరు అంటే రాముడి బాణము. మరి మనమంతా ఎవరము? మనము కూడా ఆయన వదిలినటువంటి బాణముల మాదిరిగా, ఆయన భక్తుల మాదిరిగా ఉన్నప్పుడు తయారవుతాం. కానీ ఈ యొక్క పిచ్చి పుస్తకాల ప్రేలాపనల్లో పడిపోయి, అర్థరహితమైనటువంటి రామాయణ సినిమాల్లో పడిపోయి, రాముడంటే అంత విషయం లేదు కదరా అనుకునేలాగా ఉన్నాం. కానే కాదు, ఈ విషయం పొరపాటు, తప్పకుండా గ్రహించాలి, లేకపోతే మనకు తప్పదు గ్రహపాటు. అలాగే మరొక గొప్ప విషయం కూడా ఉంది. ఆంజనేయ స్వామి ఏ విధంగా చెప్పాడో చెప్పాను కదా. అలాగే ఇంద్రజిత్తుని లక్ష్మణుడు చంపినప్పుడు రాముని యొక్క గుణగణములే బాణములవుతాయి అనే విషయాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. ఏ విధంగా అంటే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. గనక మనం గ్రహిస్తే అయ్యా రాముడిని తలుచుకోకుండా నా నోరు ఉండగలదా అనుకుంటాం. ఇక ఏ దేవుడు నాకు అవసరం లేదయా, రాముడు చాలయా, రామ రామ అని మనం అరుస్తాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి యది పౌరుషేచ అప్రతిద్వంద్వ సరైనం జహి రావణిం అంటాడు. ఇంద్రజిత్తు ఇబ్బంది పెడతా ఉంటాడు, ఎన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంటాడు మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక బాణాన్ని తీసి, అస్త్రాన్ని తీసి ఒకటే మంత్రం చెప్తాడు, రాముడు దశరథుడి కుమారుడే అయితే, సత్యసంధుడే అయితే. మరి రాముడు సత్యసంధుడే అయితే ఈయన ఎందుకు అన్నాడంటే లక్ష్మణుడు అక్కడ గొప్ప విషయాన్ని ప్రతిపాదించాడు. రాముడి మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. రాముడు వనవాసం చేసినప్పుడు దశరథ మహారాజు రథసారథి తీసుకువెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా రథసారథికి చెప్తా ఉంటాడు, దశరథుడి మాటలు వినిపిస్తున్నా కూడా నువ్వు పద 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 ముందుకు పద అని. రథసారథి అంటాడు, అయ్యా మళ్ళీ నేను రిటర్న్ రావాలి, ఆయన ఆపమన్నా నేను ఆపలేదంటే నాకు తోలు తీస్తారు, అంటే ఈ జనం గోల్లో వినబడలేదని చెప్పయా అని అంటాడు రాముడు. అంటే అక్కడ అబద్ధం ఆడినట్టే కదా అనేది లోకం ఆలోచించవచ్చు. కాబట్టి అది అబద్ధం కాదు, ధర్మ సూక్ష్మము అని లక్ష్మణుడు ప్రతిపాదించాడు. ఈ యొక్క శ్లోకంలో మనం అది అర్థం చేసుకోవాలి. రాముడు సత్యవంతుడే అయితే, ధర్మాత్ముడే అయితే, దశరథుడి కుమారుడే అయితే, ఇది కూడా గుర్తు. పాయసానికి పుట్టినోడు రా రాముడు ఇలా మాట్లాడతారు కదా, రాముడు దశరథుడి కుమారుడే అయితే అని కూడా ఇక్కడ ప్రతిపాదన చేసి బాణాన్ని విడిచిపెడితే ఆ బాణం ఇంద్రజిత్తుగాడి తల అలా పక్కకి తీసుకు ఎగ్గరగొట్టిందనమాట, ఎక్కడికో వెళ్ళి పడుతుంది. ఇది కూడా రామబాణమే. లక్ష్మణుడు వేసి కొట్టినా కూడా రామ గుణగణాలని బాణంగా చేసుకుని కొట్టడంతో అది ఎక్కడికో వెళ్ళి పడింది ఇంద్రజిత్తు తల. అంతటి గొప్ప విశేషమైనటువంటి వ్యక్తిత్వము రాముడిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం రాముని యొక్క బాణంలో 4 గుణాల్ని మనం పెంపొందించుకోవాలి. ఏమిటవి అంటే, ఒకటి ఉత్సాహము. రాముని బాణము నిత్యము రెడీగా ఉంటుందట, ఉత్సాహంగా ఉంటుందట. రామా ఆజ్ఞ నువ్వు ఏం చేయాలో చెప్పు, నువ్వు ఏం చేసినా రైటే చేస్తావు కాబట్టి నేను ఫినిష్ చేసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి కూర్చుంటా అని చెప్తుంది. సో అంతటి ఉత్సాహం మనలో కూడా ఉండాలి. దేనికి అంటే మనం మాత్రమే బాగుండడానికి, మన పిల్లలు మాత్రమే బాగుండడానికి కాదు, మన సనాతన ధర్మం బాగు కొరకు మనం ఎక్కడ ఏ నీడలో ఉన్నాము అన్న ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన సనాతన ధర్మం బాగు కొరకు మనం ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే నిరంతరము ఈ మారీచులు, సుబాహులు, తాటకిలు ఇప్పటికీ ఉన్నారు, శూర్పణఖలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉన్నారు. రకరకాల వీడియోల రూపంలో మన మీద దాడులు చేస్తూ ఉంటారు. మీ వరకు రాలేదేమో, ఒకసారి చూస్తే అర్థమవుతుంది వారు చల్లుతున్నటువంటి విషం ఎంత ప్రమాదకరమైనదో. దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారు, హిందువుల్ని కులాల ద్వారా ముక్కలు చేయాలనుకుంటారు. మరి అలాంటి వాళ్ళని మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే కదా, ఐక్యంగా ఉన్నప్పుడే కదా ఎదురొడ్డగలం. కాబట్టి రాముడి బాణానికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఉత్సాహం, అది మనలో కూడా ఉండాలి. అలాగే మరొక గొప్ప లక్షణం బుద్ధి. బుద్ధి అంటే ఫోకస్. చాలా లక్ష్యము అనేది ఒకటి డిసైడ్ అయిన తర్వాత దానిని మాత్రమే ఛేదించాలి తప్ప ఇంకా డైవర్షన్స్ ఉండకూడదు. హనుమంతుడు ఏ విధంగా లంకకు లంఘించినప్పుడు మధ్యలో ఒక 4-5 ఆటంకాలు వచ్చినప్పుడు లంకిని ఇత్యాది రాక్షసులు ఏ విధంగా దాటి వెళ్ళాడో అలా మనం లక్ష్యాన్ని ఛేదించాలంటే బుద్ధి అనేది కలిగి ఉండాలి. ఇక రాముని బాణానికి ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటి? బలం. అవతలివాడు ఎంత తోపు తురుంగాడైనా సరే ఒకే దెబ్బతో మట్టి కరవాల్సిందే. అంతటి బలాన్ని కూడా మనం ప్రదర్శించాలి మన సనాతన ధర్మం కొరకు. అలాగే కైంకర్య భావన. కైంకర్య భావన అంటే ఏంటి? సో మెనీ టాస్క్స్ ఉంటాయి మనకి. సనాతన ధర్మం మీద ఒకటి దాడి చేస్తున్నాడా, విదేశీయులు దాడి చేస్తూ ఉంటారు, స్వదేశంలో ఉన్నటువంటి ద్రోహులు దాడి చేస్తారు, హిందువుల ముసుగులోనే ఉన్నటువంటి నీచులు దాడి చేస్తారు. వీళ్ళందరినీ రకరకాల మార్గాల్లో ఎదుర్కోవాలి. కాబట్టి ఒక్కొక్క టాస్క్ మన శక్తి మేర ఫినిష్ చేసుకొని ఇంకొక టాస్క్లోకి వెళ్ళాలి. అది కైంకర్య భావన. అంటే ఉత్సాహముతో, బుద్ధితో,
బలముతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాక మళ్ళీ వచ్చి వెంటనే కైంకర్యం. ఇప్పుడు రాముడు బాణం విడిచిపెట్టి కొట్టిన తర్వాత, ఆ సాలవృక్షాన్ని కొట్టిన తర్వాత పాతాళ లోకంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ పాతాళ గంగలో ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ వచ్చి తూణీరంలో చేరింది అంటే రెడీ టు అటాక్. నువ్వు ఇంకో నెక్స్ట్ టాస్క్ ఇస్తావు కదా, దానికి సిద్ధమయ్యానన్నట్లుగా మనం కూడా రామభక్తులం ఎలా ఉండాలంటే, రామ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మేము నీకు భక్తులుగా ఉన్నాము కనుక ఈ సనాతన ధర్మానికి గ్లాని ఎప్పుడు కలిగినా కూడా తప్పకుండా నీవు వదిలినటువంటి బాణము వలె మేము సిద్ధంగా ఫైట్ చేస్తామని చెప్పాలి. ఇది ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. ఇక రావణ సంహారం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రావణ సంహారం కూడా అంతే గొప్పగా ఉంటుంది. రావణుడు ఈ సినిమాలో చూపించినట్లు ఈ సోకాల్డ్ సినిమాది కాదు, ఒరిజినల్గా వాల్మీకి రామాయణంలో ఏముందో అదే చూడండి. ఒకటే దెబ్బతో రావణుడు మట్టి కరుస్తాడు. అబ్బా ఉస్సు బిస్సు అలాంటి డైలాగులు ఏమీ లేదు. ఫైట్ చేస్తాడు, టగ్ ఆఫ్ వార్ అవుతుంది. కానీ విత్ ద హెల్ప్ ఆఫ్, అంటే రాముడు తన కార్యంలో ఈ మొత్తం ఈ రాక్షసుల్ని రావణుడు వరకు చంపినటువంటి ఈ ప్రాసెస్లో ఎంతమంది హెల్ప్ చేస్తారు? దేవతలు. అలాగే నేను చెప్పాను కదా, ముల్లోకాల్లో ఉన్నటువంటి వీరులందరూ కూడా రకరకాల మార్గాల్లో పశు పక్ష్యాదులు అన్నీ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మనం ఎంత క్లారిటీగా ఉంటామో, మనం ఎంత ప్యూరిటీగా ఉంటామో ప్రకృతి అంత హెల్ప్ చేస్తుంది. మనకి ఎవడి సాయం అక్కర్లేదు మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మనం ఎవడి సాయం అక్కర్లేదు మనం బుద్ధిమంతుడిగా ఉన్నప్పుడు, మనకి ఎవడి సాయం అక్కర్లేదు మనం స్వధర్మ నిష్ఠతో ఉన్నప్పుడు. ఇవి లేకుండా ధనం ఉందని, ఇంకేదో ఉందని, రాజకీయ అండ ఉందని విర్రవీగామో ఏదో ఒకరోజు మన బెండు మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం. రావణుణ్ణి కూడా ఒకే దెబ్బతో కొట్టింది రామబాణం. రాముడు ఒకే బాణంతో కొట్టాడు రావణుణ్ణి, కింద పడ్డాడు. అంతటి మహారాక్షసుడు. కొంతమంది అంటారు రావణుడు గారు కాదు గాడే, ఆడు ఈడు అనాల్సిన, రాక్షసుల్ని ఆడు ఈడు అనాలి, రాక్షసులకు మర్యాద ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కావట్లే. అంతటి గొప్ప విశాల హృదయం మనకు అక్కర్లే. ఇంతకుముందు పండితులు ఎవరో చెప్పారు, హృదయం ఎన్లార్జ్ అయితే హార్ట్ అటాక్ వచ్చి పోతారంట. అంత విశాల హృదయం మనకు అక్కర్లే. ఎంత ఉండాలో అంత, మంచికి మంచి చెడుకు చెడు, ధర్మ సూక్ష్మాలని గ్రహించాలి. రాముడు కృష్ణుడు మనకి ఇచ్చినవి అవే. ఎందుకు మనకి వాలి దగ్గర అనుమానం వచ్చింది? వాలి దగ్గర అనుమానం రాక్కర్లే, తాటక దగ్గర అనుమానం రాక్కర్లే. స్త్రీ కార్డు, ఉమెన్ కార్డు ఎందుకు వాడాలి అక్కడ? అది భయంకరమైన రాక్షసి, మనుషుల్ని తింటా ఉంది. దాన్ని కొట్టకపోతే పెంచుకుంటారా? పిల్లి లెక్క, కుక్క లెక్క కానే కాదు కదా. కాబట్టి మనం కూడా ధర్మ విచక్షణ ప్రదర్శించాలి. విశాల హృదయం ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. ఈ ఉత్సాహం, బుద్ధి, బలం, కైంకర్య భావన అనే రామబాణానికి ఉన్నటువంటి లక్షణాలని నిరంతరం మనం కలిగి ఉండాలి. అత్యంత ముఖ్యమైన విషయాన్ని నేను ప్రతిపాదిస్తూ ఈ యొక్క స్పీచ్ను ముగిస్తా. ఈ రామనారాయణ క్షేత్రాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ప్రతిరోజు మనకి లేజర్ షో ఉంటుంది. అదేదో టెక్నికల్గా మనకు కనిపించేటటువంటి మనకి దృశ్యం అనుకుంటే కనుక పొరపాటే. చాలా సందర్భాలు ఇప్పటికి 2-3 సార్లు చూసా. 2-3 సార్లు కూడా, అంటే మరి నా లక్కేమో కానీ ఈ యొక్క సైంటిఫిక్ టెక్నికల్ లైట్స్తో పాటుగా వెనక మెరుపులు కూడా వస్తూ ఉంటాయి. ఇది నేను గ్రహించాను. అంటే దేవతలు కూడా ఈ లేజర్ షోని ఆస్వాదిస్తున్నాయి. మనం ఎక్కడున్నాము అంటే రామనారాయణ క్షేత్రంలో. ఈ పవిత్రమైన క్షేత్రం ఎంత గొప్పది అంటే, ఇప్పుడున్నటువంటి నిర్వాహకుల వారి తండ్రి వారు ఇక్కడ చెప్పులతో నడిచేవారు కాదంట, ఇక్కడ రాముడు ఉన్నాడయా అని. అంతటి పవిత్రమైనటువంటి ఈ స్థలంలో ఉన్నాం. దయచేసి ఆలోచించండి. ఏదో ఇది ఒక పర్యాటక ప్రదేశం కానే కాదు, ఇది కూడా అత్యంత పవిత్రమైన క్షేత్రం. రామనామము అణువణువున ఉన్నటువంటి నేల ఇది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, రామ బాణం మాదిరిగా వెళ్ళాలి. మనం కింద నుంచి చూస్తే మామూలుగా కనిపిస్తుంది, దేవతల మాదిరి పైనుంచి చూస్తే రాముడి ధనస్సు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడా అనిపిస్తుంది. ఆ ధనస్సు కొనలో, ఆ మొనలో ఎవరుంటారు? ఆంజనేయ స్వామి ఉంటాడు. మనం కూడా లోపలికి ప్రవేశించినప్పుడు రామ భక్తులుగా, బయటికి వెళ్ళినప్పుడు రామ బాణముగా వెళితే మన వెంట ఎవరుంటారు? ఆంజనేయ స్వామి. ఇది ఈ క్షేత్రం మనకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశం. ఈ విషయాన్ని అందరికీ మనం చెప్పాలి. రామనారాయణ క్షేత్రం అంటే లేజర్ షో ఉంటుంది, ఎంట్రీ ఫీజు ఇంతట, అక్కడ ఫుడ్ ఫ్రీగా పెడతారంటే ఇది కాదు. అక్కడ రామనామమే ఉంటుంది, రామాయణమే ఉంటుంది, రాముడు తప్ప ఇంకేమీ ఉండదురా అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడంలో ఎంతో గొప్ప పుణ్యం ఉంటుంది. రామ భక్తుల గురించి చెప్పుకుంటే రాముడికి ఇష్టమంట. అందుకనే హనుమ భక్తుల్ని తొందరగా ఉద్ధరిస్తాడు రాముడు. ఈ విషయాన్ని మీరు స్ఫురణలో పెట్టుకొని, నా యొక్క ఈ మాటల్లో ఎక్కడైనా పరుష పదజాలం కానీ, వాల్మీకి రామాయణానికి విరుద్ధంగా ఏమన్నా మాటలు కానీ ఉంటే నిండు మనసుతో నన్ను క్షమించమని కోరుకుంటూ, ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి
రామనారాయణం ట్రస్ట్ నిర్వాహకులు వారందరికీ కూడా వారి పేరు పేరున వారికి, అలాగే తవాస్మి అకాడమీ వారు, వారి టీం, శ్రీరామ్ చక్రధర్ గారు వారి టీం ఎంత అకుంఠిత దీక్షతో చేస్తున్నారో మా వల్ల అయితే కాదు కదా అని అనిపిస్తుంటుంది. అంతటి గొప్పగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు అర్హత లేనప్పటికీ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారి ప్రేమకు సదా కృతజ్ఞుడిని. అలాగే ఆ రాముడికి కూడా సదా రామబంటు మాదిరిగా ఉంటాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ బాణాల వంటి మాటలతో రామ బాణం గురించి అమోఘంగా మాట్లాడిన శివప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలందరినీ కోరుతున్నాం. ప్రణవానంద స్వామి వారిని కూడా ఆశీర్వాదం అందవలసిందిగా కోరుతున్నాం.